కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడినట్టు తేలితే దోషులను పట్టుకుని శిక్షించాలని రాజకీయం చేయటం సరికాదన్నారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు. విజయవాడలోని ఎంబీ భవన్లో జరిగిన ఏచూరి సంతాప సభలో రాఘవులు ఈ వ్యాఖ్యలు చేశారు. లడ్డూలో వాడే శనగపిండి, పంచదార ఏది కల్తీ అయినా మనకు పుణ్యం తీసుకురాదని, పాపమే తెస్తుందన్నారు. ఈ అంశాన్ని కులమతాలకు అంటగట్టకుండా లౌకిక తత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయ నేతలపై ఉందని హితవు పలికారు. ఇప్పుడు 4 రోజుల నుంచి మనకు లడ్డు గొడవ జరుగుతుంది. దాంట్లో వాడిన నెయ్యి, కలుషితమైన నెయ్యి వాడారు. ఒక మతస్థుల యొక్క సెంటిమెంట్కి అది చాలా తీవ్రమైన విఘాతం కలిగించేది. అది మనం ఎవరూ సమ్మతించం. బహుశా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఎవరూ సమ్మతించలా. అంతవరకు దోషులుంటే పట్టుకొని శిక్షించి అయినా చేయాలి. కానీ దాన్ని రాజకీయాల్లోకి తీసుకురావాల్సిన అవసరం లేదు. లడ్డు కలుషితం నెయ్యి వల్లనే కాదు, దాంట్లో ఉండే వాడే ఉప్పులో కల్తీ రావచ్చు, శనగపిండిలో కల్తీ రావచ్చు, దాంట్లో వాడే పంచదారలో కల్తీ రావచ్చు. ఆ కల్తీలన్నీ మనకు పుణ్యమేమి తేవు, పాపమే తెస్తాయి. వాటిని కూడా పట్టుకోవాలి. అలాగే వీటన్నిటికీ కాంట్రాక్టులు తీసుకొని దేవుడి సొమ్మును కూడా కొట్టేయడానికి చాలామంది అక్కడ గద్దలు వాలి ఉన్నాయి. అంత ధనవంతుడైన దేవుడు, అంత డబ్బు కలిగిన దేవుడు ఇంకెవరూ లేరు. అటువంటి వాళ్ళ దగ్గరే ఈ పందికొక్కులన్నీ జారుతాయి. ఈ పందికొక్కులను వదిలేసి మిగతా వాడి గురించి మాట్లాడి, పవిత్రత గురించి మాట్లాడితే దేవుడి సొమ్ము తినేసేయచ్చు, కొట్టేసేయచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆయన పవిత్రత. అందుకని పవిత్రత అనేది చాలా గొప్ప మాట. ఆ గొప్ప మాటను మనం గొప్పగానే తీసుకోవాలి. అందుకని అక్కడ ప్రక్షాళన చేయాల్సింది ఒక్క విషయం కాదు, మొత్తం ప్రక్షాళన చేసేదానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.